కరెంటు పోకపోతుండే. ఈ 2 ఏళ్ల నుంచి 4 గంటలు 5 గంటలు పోతుండు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి తీసుకొని పోతుండా వీడు, కరెంటు ఢిల్లీకి తీసుకుపోతుండా పొట్టోడు. నాటకాలు మాట్లాడితే ఎక్కువ మాట్లాడితే బిడ్డ కోసి పారేస్తా అని చెప్తున్నా. మళ్ళొక్కసారి ఖబర్దార్, కేసీఆర్ గురించి మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు బిడ్డ. మేము వెనక్కి తీసుకోవాలంటారు ఈ వ్యాఖ్యలు? వెనక్కి కాదు, కాలు మొక్కాలు కేసీఆర్ వచ్చి కానీ కనీసం ఫోటో ముంగండా మొక్కుండ్రి బిడ్డ. నీ గాంధీ భవన్లో తెలంగాణ యోధుడిని కేసీఆర్ది పెట్టుండ్రి, గాంధీ పక్కన కేసీఆర్ బొమ్మ పెట్టుండ్రి, తెలంగాణ తెచ్చిన బాపు కేసీఆర్ ఫోటో పెట్టి కాలు మొక్కుర్రి, అభిషేకం చేయండి బిడ్డ. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈరోజు తెలంగాణ ఎక్కడికించి వచ్చింది? గల్లా ఎగరేసుకుని తెలంగాణ అని చెప్తున్నాం. ఒకప్పుడు మన యాస భాషకు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అంటే అంటున్నారు కదమ్మా. నేను చెప్పిన కదా ఇంతకుముందు కూడా, నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని కాలేజీలో చదివేటప్పుడు మమ్మల్ని హేళనగా చూస్తుండే. బతుకమ్మ మీరు గుబ్బమ్మలను చేస్తారు పెండతోనని చెప్పేసి, పోతురాజుల గురించి బోనాల గురించి ఎన్నో విధంగా మమ్మల్ని హేళన చేస్తుండే. అట్లాంటిది మా బాపు కేసీఆర్ ఈరోజు తెలంగాణ తీసుకొచ్చినాక ఇట్లా మాట్లాడతారా వీళ్ళు? అసలు మనుషులేనా వాళ్ళు? అసలు రైతులకు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతుల పంట కొనుక్కునే స్థితిలో లేని పిసిసి అధ్యక్షుడు ఈరోజు బాపు కేసీఆర్ గురించి మాట్లాడతాడా? నీళ్లు లేకుండే రోడ్ల మీద తిరుగుతుంటే ఆడోళ్ళ వాళ్ళు బిందెలు ఎత్తుకొని పోతుండే, బోరింగ్ల కాడ నిలబడి మేము చిన్నప్పుడు మోటార్లు వస్తుండే నీళ్లు పట్టుకుంటుంటే. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతే ఎండాకాలం వచ్చిందంటే గోస ఉంటుండే, నీళ్లు లేవని ఉంచుకొని పరిస్థితులలో ఉండే మాది హైదరాబాద్. ఈరోజు తెలంగాణ మొత్తం నీళ్లు వారుతున్నాయి అంటే ఎక్కడికించి వచ్చింది?